మా విలేజ్ మరిపడిగా మేము టీజీఎంఎస్ మోడల్ స్కూల్. మాకు మార్నింగ్ 1 పీరియడ్ మిస్ అవుతుంది, ఈవినింగ్ 2 పీరియడ్స్ మిస్ అవుతున్నాయి. మళ్ళీ మేము 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. అందులో మళ్ళీ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేసరికి క్లాస్ అయిపోతుంది. బండకొత్తపల్లికి వెళ్ళే బస్సు మా ఊరికి ఇట్లా వచ్చి వెళ్తే మేము బస్ టైమింగ్స్ కరెక్ట్ ఉంటాయి. పిల్లల గురించి మస్తు బాధ అవుతుంది. పొద్దున పీరియడ్ పోతుంది, సాయంత్రం 2 పీరియడ్లు పోతున్నాయి. నడిచితే పిల్లలకు ఇబ్బంది అవుతుంది. మేము తల్లిదండ్రులతో బాధపడుతున్నాము పిల్లల గురించి. మాకు బస్సు లేదు మడిపడకు. ఇన్నిసార్లు మొత్తుకున్నా కానీ ఎన్నో సార్లు మేము మొత్తుకుంటున్నాం, వస్తలేదు మాకు బస్సు. పిల్లల పరిస్థితి ఏంది సారు? మీకు దయచేసి మాకు బస్సు వేయాలి. పిల్లల భవిష్యత్తు ఏంది? ఉన్నోళ్ళు చదువుకుంటే మా పరిస్థితి లేని వాళ్ళం, మేము కూలి చేసుకుంటే బతికటోళ్ళం మేము. మా పరిస్థితి ఏంది సారు? మీరు ఒక బస్సు కొత్తపల్లికి పోయే బస్సు మాకు ఊళ్ళకు రావాలి, మడిపడిగా ఊళ్ళకు వచ్చి పిల్లలు ఎక్కించుకొని పోవాలి. మళ్ళీ సాయంత్రం పొద్దున 2 వారాలు రావాలి మాకు బస్సు మడిపడిగా ఊళ్ళకు. ఇబ్బంది, పిల్లలు తల్లిలో బాధపడుతున్నాం, ఏడుతున్నాం మేము పిల్లల గురించి. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా మరిపేడిగా విలేజ్ మారుమూల గ్రామం కావడం వలన బస్సు సౌకర్యం లేకపోవడం, విద్యార్థులకు అసౌకర్యంగా ఉండి వాళ్ళు స్టడీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా చదవలేకపోతున్నారు. అక్కడ మోడల్ స్కూల్కు గుండాల నుండి పాచిళ్ళ నుండి మోడల్ స్కూల్ పోవడానికి 2 కిలోమీటర్ల దూరం ఉన్నది. అక్కడికి నడవడానికి ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆలేరు నుంచి వస్తకొండూరు పోయే బస్సును మరిపేడిగా విలేజ్కి అప్ అండ్ డౌన్ పంపిస్తే, ఇప్పుడు సాయంత్రం మార్నింగ్ పంపిస్తే వాళ్ళు కరెక్ట్గా పోగలుగుతారు. వాళ్ళకి పొద్దున 1 పీరియడ్, సాయంత్రం 2 పీరియడ్లు మిస్ అవుతున్నాయి. అందువలన 10th వాళ్ళు స్కోరు రాణించలేకపోతున్నారు. పిల్లలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. డబ్బున్న వాళ్ళేమో ప్రైవేట్ స్కూళ్ళల్లో మంచిగా చదివిస్తున్నారు. బస్ సౌకర్యం లేకపోవడం వలన వాళ్ళు చదవలేకపోతున్నారు. ఎడ్యుకేషన్కు ఇబ్బంది అవుతున్నది. కావున అధికారులు దీని మీద దృష్టి సాధించి మాకు మా పిల్లలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.